చేస్తూ ఉన్నాం. ఏదైతే 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా 3 విడతల్లో PM కిసాన్తో పాటుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ 6 ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందాం. అయితే ఒకటే గుర్తుంచుకోండి, ప్రతిపక్షం వైపు నుంచి ఏదో ఒక విధంగా అబండాలు వేయడానికి, ఏదో ఒక విధంగా ఆ టాపిక్ని మంచి కార్యక్రమం జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు, దాన్ని ఆనందాన్ని ఎవరు కూడా ఆస్వాదించకూడదు, దాన్ని పక్కకి తోలాలి, ఇంకోటి ఏదో తీసుకొచ్చి అబాండం వేయాలి, దానిపైన న్యూస్ నడపాలి, దానిపైన హెడ్లైన్స్ రాయాలి, దానిపైన చర్చలు పెట్టాలి అనే ఆలోచనతోనే ప్రతిపక్షం నడుస్తూ ఉంది. దాన్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. పెద్దగా దీని గురించి మొన్న చూశారు మీరు, పొగాకు దాని గురించి వెళ్ళి ఏ విధంగా పోలీసులపైన దాడి చేస్తూ ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వం వైపు నుంచి చిత్తశుద్ధిగా చెప్పాం, మార్కెట్తో మేము ఏదైతే ఉందో పొగాకు ఉందో అది కొంటామని చెప్పడం జరిగింది. దాన్ని కొంటా ఉన్నాం. నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చారు. అదేదో ఒక రోజులో వచ్చాక ఆయన రాలేరు కదా, దాన్ని ముందు అడిగితే దానికి ప్రయత్నం చేస్తేనే ఆయన వచ్చి ఇదిగో దాన్ని సమీక్ష చేశారు. కొనే కార్యక్రమం కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చెప్పాం మార్కెట్ నుంచి కొంటామని, కానీ ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి, ఏదో ఒక విధంగా గొడవలు చేయాలని చెప్పి ఏదైతే మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిందో ప్రతి దగ్గర ఎక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయటం, మంచి వాతావరణం ఉన్నదాన్ని, అందరూ కూడా ఆనందంతో ఉన్నదాన్ని, ప్రశాంత వాతావరణం ఉన్నదాన్ని ఏదో ఒక విధంగా కలుషితం చేయటం, ఏదో ఒక విధంగా దాన్ని చెడగొట్టడం, అదే కార్యక్రమంగా ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది. ఇప్పటికన్నా మానుకోవాలి. తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వేయటం జరిగింది. అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడి అందరం కూడా ఆనందంగా ఉన్నారు. ఒకటే తల్లులందరినీ కూడా కోరేది, ఏదైతే ఈ డబ్బులు 13,000 రూపాయలు వేశారో వాటిని దయచేసి మీ పిల్లలపైన, వారి చదువులపైన, వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులపైన, వారి పుస్తకాలపైన, వాటిపైన ఖర్చు పెట్టేదానికి ప్రయత్నించండి. వేరే వాటిపైన కాకుండా దయచేసి వాటి మీద ఖర్చు పెట్టాలని చెప్పి నన్ను కోరుకుంటూ, మరొక్కసారి ప్రతిపక్షం ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉందో, ఏదైతే డీవియేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉందో దాన్ని ఇప్పటికన్నా మానుకోవాలి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక మీదట దాన్ని అదే విధంగా అదే పందాలో పోతా ఉంటే మాత్రం అధికార పక్షంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితులు కూడా చేతులు కట్టుకొని ఉండరని చెప్పి తెలియజేసుకుంటారు.